హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా మమ్ము వ్లాగ్స్. ఈమె మా అమ్మమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ. ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు, రోటి పచ్చడి. చూడండి, మా అమ్మమ్మ చేసే రోటి పచ్చడి సూపర్ టేస్ట్ అనమాట. మీరు ట్రై చేసి కామెంట్ చేయాలి. చూడండి, లెట్స్ సీ ద వీడియో. అమ్మమ్మ, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దోసకాయలు చేసి చూస్తున్నా. ఎన్ని దోసకాయలు తీసిన ఇప్పుడు? 1 2 పొట్టు తీయాలన్నా మరి? చిక్కు తీసి చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దోసకాయలు చేదైతే చూస్తుంది మా అమ్మమ్మ. తర్వాత వీటిని ఇప్పుడు చిక్కు తీయాలి. నాన్న కొంచెం మాకు టైం వదిలి మేము వీడియో తీసుకుంటున్నాం. అమ్ముతులే బాగానే కూరలు మంచిది కదా. కళ్ళు పట్టాలు ఖాళీ పిల్లగాళ్ళు కూడా ఉంటారు. అమ్మమ్మ, దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేస్తున్నాం చెప్పు. చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి నూరి. జీలకర్ర, పచ్చి జీలకర్ర వేయించిన జీలకర్ర, పచ్చి జీలకర్ర వేసినా. మా అమ్మమ్మ నవ్వుతుంది వీడియో తీస్తున్నాం అని. ఏందని పిచ్చి అంటుంది ఫ్రెండ్స్ మమ్మల్ని, నన్ను. చూడండి ఫ్రెండ్స్, పసుపు, పచ్చిమిర్చి, సన్నగా కోసిన ముక్కలు, జీలకర్ర అన్నీ. మళ్ళొకసారి చెప్పు. నాకు కూడా చూడండి ఫ్రెండ్స్, మా నాన్న ఇప్పటికీ చిన్న అని పిలుస్తుంది మా అమ్మమ్మ తమ్ముడిని. ఎవరు పిలిచారు అసలు లేదు దాంట్లో. చూడండి, ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది. పచ్చడిది వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాం, తర్వాత ఉప్పు వేసింది. అమ్మమ్మ నువ్వు చెప్పవా ఏమేమి వేస్తున్నావు? నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలా. పచ్చిమిరపకాయలు వేసిన, ఉప్పు వేసిన, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకోవాలి, మెత్తగా నూరుకోవాలి. అది పచ్చిమిరపకాయలు వేయించే పని లేదనమాట పచ్చడి ముక్కలకి. శనగిత్తులు అంటే పల్లీలు. చూడండి, అమ్మమ్మ చేసిన రోటి పచ్చడి ముక్కలు, దోసకాయ పచ్చడి ముక్కలు. పచ్చిమిరపకాయలు మస్తు కారం ఉన్నట్టుంది. కారం బాగుంది ఫ్రెండ్స్. కారం ఎక్కువగా ఉన్నప్పుడు అది దంచేసిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే కారం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎన్ని, ఒక 100 గ్రాములు ఉంటాయా పచ్చిమిరపకాయలు? 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం ఉప్పు, 3 కలుపుకొని నూరుకోవాలన్నమాట. నేను నూరుతలేదు ప్లీజ్. మా అమ్మమ్మ చూడండి, నన్ను నూరని పచ్చడి. నన్ను తిడతారు మా సబ్స్క్రైబర్లు, ముసలంతో పచ్చడి నూరుతున్నావు అని. మా అమ్మమ్మ ఫస్ట్ టైం మా వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందరూ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది.
ఇవి ఇట్లా పచ్చిమిరపకాయలు వేయించకుండా ఏమేమి పచ్చడి చేస్తా చెప్పు. పచ్చిమిరపకాయలు వేయించకుండా పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా పచ్చివి అంటే వేయకుండా టమాటా వేసి మిరపకాయలు వేసి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి ముక్కలే. ఇంకంతేనా? వేరే పచ్చడి చేయవు, ఇది ఒకటే, అందుకే పచ్చడి ముక్కలు అన్నారు. చెప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నానా, హాయ్ చెప్పు. మై డాడీ, మై మదర్. ఇక్కడ కింద పచ్చడి నూరుతున్నాం. మేము ఉండేది పైన సెకండ్ ఫ్లోర్లో, కింద అమ్మమ్మ దగ్గరికి. అమ్మమ్మ ఊరు నుంచి వచ్చింది. పాలడుగు వీడియో చూసే ఉంటారు, మా అమ్మమ్మ గారిది అనమాట ఇల్లు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నా కోసం పచ్చడి నూరుతుంది అనమాట, వీడియో కోసం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను మా స్వామి మాల వేసుకున్నాడు, ఎల్లిపాయ తినకూడదని మా అమ్మమ్మ ఎల్లిపాయ వేయకుండా చేస్తుంది పచ్చడి నా కోసం. కావాలంటే మీరు వేసుకోవాలి, ఎల్లిపాయ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎల్లిపాయ వేసి చేసుకోండి. ఇలా నూరిన తర్వాత దాంట్లో కొంచెం ఒక ఎల్లిపాయ వేసుకొని నూరుకోండి ఫ్రెండ్స్. ఏది చూపించు, పక్కన పెట్టిన కారం ఎక్కువ అవుతుందని చెప్పి పక్కన పెట్టినాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఇలా మెత్తగా ఇలా నూరుకోవాలన్నమాట. తర్వాత కారం ఎక్కువ అవుతుందని చెప్పి మా అమ్మమ్మ ఇట్లా ముద్ద పక్కన పెట్టింది. తర్వాత ఈ కోసుకున్న దోసకాయ ముక్కలు వచ్చేసి దాంట్లో వేసుకోవాలి, వేసుకొని నూరాలన్నమాట. ఒకసారి వేసుకున్నాము. జీలకర్ర కొంచెం, పసుపు ఇలా వేసుకొని, ఉప్పు వేసావా కొంచెం? వద్దా? చాలా కొట్టేస్తా. సరే, ఇంకా ముక్కలు వేసుకో. చూడండి ఇలా నూరుకోవాలన్నమాట. దోసకాయ ముక్కలు సన్నగా కోసుకున్నవి ఈ రోల్లో వేసుకొని జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసుకొని దీంట్లో నూరుకోవాలి. పచ్చగా నూరుకోవాలి, మెత్తగా కాదు. ఆల్రెడీ సన్నగా కోసుకున్న ముక్కలు కాబట్టి తొందరగా మెదిగిపోతాయి. అంతేనా మామ? మెత్తగా ఉండకూడదు, నోటికి తగలాలి దోసకాయ ముక్కలు, అందుకే ముక్కలు. ఏది చూడండి ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి ముక్కలు టేస్ట్ చూస్తున్నాం. నోరు ఊరుతుంది, నాకు నోట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పచ్చడి అయితే కొంచెం కారంగానే ఉంది, ఉప్పు సరిపోలేదు. కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మా అమ్మ కొంచెం వేసేస్తుంది ఉప్పు దాంట్లో. అమ్మ ఇంకొద్దు, అది వేస్తే కూడా ఎక్కువ అవుతుంది. ఉప్పు వేస్తే సరిపోతుంది. దాంట్లో ఉప్పు కలిపి పెట్టుకుంటే ఖరాబ్ కాదు. ఆ మిగిలిన పచ్చిమిరపకాయ కారంలో కొంచెం ఉప్పు వేసి మీరు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా వేరే అన్నమాట, అలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, మిగిలిన పచ్చట్లో ఉప్పు కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంది మా అమ్మమ్మ. ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కూరలోనైనా, పప్పులోనైనా, దేంట్లోనైనా పనికొస్తుంది అన్నమాట. మా డాడీ టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు దోసకాయ పచ్చడి ముక్కలు. ఎట్లుంది చెప్పాలా? బాగుంది, సూపర్. పచ్చడి ట్రై చేయమని చెప్పు. మా అక్క చేసిన పచ్చడి ట్రై చేయమని చెప్పు. ట్రై చేసి చూడండి, టేస్ట్ చూసి చెప్పండి. ఉప్పు చాలేదు ఇంకా, సరిపోతుంది. మమ్మీ చేసిన పచ్చడి టేస్ట్ చూస్తుంది, వాళ్ళ మమ్మీ చేసిన పచ్చడి. పచ్చడి ముక్కలు ఎట్లుంది? సూపర్ ఉంది. దోసకాయ పచ్చడి ముక్కలు బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చేసిన పచ్చడి అనమాట ఇది.
మా పక్కింటి అమ్మాయి అనమాట సంగీత టేస్ట్ చూసి చెప్పడానికి వచ్చింది మా అమ్మమ్మ చేసిన పచ్చడి. బాగుంది సంగీత, సూపర్ కదా, సూపర్ అనాలి మరి. మంచిగా అమ్మమ్మో. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఎల్లిపాయ వేయకుండా మా అమ్మమ్మ పక్కకి తీసి పెట్టింది అనమాట పచ్చడి. ఇప్పుడు దాంట్లో ఎల్లిపాయ వేసి నూరుతుందంట. ఎల్లిపాయ వేయండి టేస్ట్ బాగోదు అని చెప్పి ఎల్లిపాయ వేస్తుంది. ఎల్లిపాయ వేసి నూరుతుంది అనమాట. ఇప్పుడు నూరు పక్కకు పడిపోతుంది. ఎత్తమ్మమ్మ, లేకపోతే కొంచెం ఎత్తి నీళ్ళు ఉంటాయి. అలాంటి అమ్మ చేసిన పచ్చడి మీకు రాదు, మా దగ్గరే ఉంటుంది అన్నమాట పచ్చడి. దోసకాయ పచ్చడి ముక్కలు ట్రై చేసి మాకు పచ్చడి కావాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాకా వచ్చింది పచ్చడి అందరికి. ఏ కిట్టు కావాలి ఎవరికి లేకపోయినా. జయగిష్ నాకు బాగా ఇష్టం పచ్చడి. ముందుగా స్టవ్ ముట్టించుకోవాలన్నమాట. తాలింపు వేయాలంటే స్టవ్ ముట్టియాలిగా. మా అమ్మమ్మ పచ్చడి చేస్తే మా నాన్న తాలింపు వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, నేను ఏమంటే వేస్తాడు మా నాన్న. ముందుగా కళాయి పెట్టుకోవాలి. తర్వాత కళాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తర్వాత తాలింపు గింజలు, పోపు దినుసులు, ఇదిగోండి కొన్ని తాలింపు గింజలు. తర్వాత వచ్చి అవి వేగిన తర్వాత జీలకర్ర అయితే నలిపేసుకోవాలంట, అమ్మమ్మ చెప్పింది. అట్లా నలిపేసుకోవాలంట, టేస్ట్ వస్తుందంట తాలింపుకి టేస్ట్. ఇలా వేసుకున్నాం. తాలింపులు మగ్గుతున్నాయి. ఒక గంట తీసుకొని తాలింపుని మంచిగా వేగనీయాలి. ఎవరు చేసుకోరా పచ్చడి అంటాడు మా నాన్న. చేసుకుంటాడు కానీ మనం చూపించాలిగా. దీంట్లో తాలింపులో కొంచెం వేగిన తర్వాత ఎండిమిర్చి తీసుకొని వాటిని ఇలా తుంచి వేసుకొని తొడయాలు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇదన్నమాట పోపు. పోపు పెట్టే విధానం నేర్చుకోండి. మంచిగా వేగాలి, మంచి స్మెల్ రావాలన్నమాట, తాలింపు స్మెల్. తర్వాత కరివేపాకు ఎర్రగాలిన తర్వాత చిట్టపట్లు ఆడిస్తుంది అనమాట కరివేపాకు. పసుపు పచ్చట్లో వేసింది అమ్మమ్మ. కొంచెం వేద్దామా, కలర్ బాగుంటుంది. కొద్దిగా కొంచెం చాలు. మేము స్వస్తిక్ కంపెనీ వాళ్ళది స్వస్తిక్ పసుపు వాడతాం. తాలింపు వచ్చేసి మగ్గుతుంది. తాలింపు పచ్చిగా ఉన్నా కానీ టేస్ట్ బాగోదన్నమాట. అంతేనా? తాలింపు బాగా వేగాలి. మిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఒక్క నిమిషం, 2-3 నిమిషాలు పడుతుంది తాలింపు. వేగినాయి. అయిపోయింది సామిలు, అయిపోయింది. తాలింపు చిప్పట్లాడుతుంది. దోసకాయ పచ్చడి ముక్కలు తాలింపులో వేసేసింది అనమాట మా నాన్న. అయిపోయింది. దీన్ని ఎక్కువ మగ్గనివ్వకూడదు అనమాట పచ్చడిని. మన కళాయి పట్టుకున్నాను. కట్టర్ ఉందిగా, కట్టర్ తీసుకో.
దీన్ని తాలింపులోకి వేసుకున్న తర్వాత అనమాట ఎక్కువ మగ్గనియకూడదు. నార్మల్గా తాలింపులు కలిసేలాగా కలుపుకొని దించేసుకోవాలి. ఎక్కువ మగ్గితే దోసకాయ కూర అయిపోద్ది అప్పుడు, పచ్చడి కాదు అప్పుడు. అందుకే ఎక్కువసేపు మగ్గనియకూడదు. అది ఫ్రెండ్స్, చూడండి దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ. అందరూ ట్రై చేయండి రోటి పచ్చడి. ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది అనమాట. నచ్చిన వాళ్ళు నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇప్పుడు కంటిన్యూగా వస్తాయన్నమాట. నువ్వు చేసిన దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయినాయి. నాన్న తాలింపు వేసిండు. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి చెప్పాలా, నువ్వే చేయాలి టేస్ట్. అందరం చేసినావు, నువ్వు చేయలేదుగా. బాగుంది. బాగుందా? సూపర్ ఉందా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, ఛానల్ని లైక్ చేయమని చెప్పు. ఛానల్ లైక్ చేయండి.